రైతుల పాలిట పగాకు అంటూ ప్రకాశం జిల్లా ఎడిషన్లో ఈనాడులో శనివారం ఒక వార్త వచ్చింది. నాణ్యతను దెబ్బతీసిన వర్షాలు, కలవరం చెందుతున్న కర్షకులు. జిల్లాలో పొగాకు రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వరుసగా 3 ఏళ్లు లాభాలు ఆర్జించారు. ఈ ఏడాది కూడా మార్కెట్ పరిస్థితులు కలిసి వస్తాయని ఆశించారు. సీజన్ ప్రారంభంలో వాతావరణం అనుకూలించడంతో ఆనందంగా నాట్లు వేశారు. అనంతరం 2 నెలల వ్యవధిలో సంభవించిన వరుస తుఫాన్లు కష్టాలు తెచ్చిపెట్టాయి. డిసెంబర్ మొదటి, చివరి వారాల్లో కురిసిన వర్షాలతో ఒంగోలు 1, 2 వేలం కేంద్రాల పరిధిలోని టంగుటూరు, కొండెపి, ఒంగోలు మండలాల రైతులు ఇబ్బంది పడ్డారు. కనిగిరి వేలం కేంద్రం పరిధిలోని కనిగిరి, పామూరు, వెలిగండ్ల, సిఎస్పురంలో మొక్కలు ఉరకెత్తాయి. వాటిని తొలగించి రెండోసారి నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. పొదిలి వేలం కేంద్రం పరిధిలోని పొదిలి, కొనకనమెట్ల, మర్రిపూడి, తర్లుపాడు తదితర మండలాల్లో ఆకు పక్వానికి వచ్చి క్యూరింగ్ చేసే సమయంలో వర్షాలు పడటంతో రసం అంతా కారిపోయి బొగులాకు దిగుబడిగా వస్తోంది. లేత తోటలకు తెగుళ్ళు. మంచి రంగుతో పొగాకు దిగుబడి వస్తేనే మార్కెట్లో ధర లభిస్తుంది. ముందుగా సాగు చేసిన నేలల్లో ప్రస్తుతం క్యూరింగ్ ముమ్మరంగా సాగుతోంది. వరుస వర్షాలతో ముదురు తోటల్లోని ఆకు మడ్డికారి వడిలిపోతున్నాయి. వాటిని క్యూరింగ్ చేస్తే నల్లగా మారుతున్నాయి. ఇది లో గ్రేడ్ కన్నా అధ్వాన్నంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. లేత తోటల్లో బొబ్బ తెగులు ఆశించడంతో ఆకులు ముడుచుకుపోతున్నాయి. మొక్కలు అక్కడక్కడ చనిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు 25 నుంచి 30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. బ్యార్న్కి సరాసరిన 7 లక్షల నుంచి 8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. గత ఏడాది కన్నా బ్యార్న్కు 1,00,000 అదనంగా పెట్టుబడులు పెరిగాయి. ఇంత ఖర్చు చేసిన నాణ్యమైన పొగాకు మంచి రంగు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రీజియన్లు: ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్. సాగు విస్తీర్ణం 64,000 హెక్టార్లు. మొత్తం బ్యార్న్లు 24,130. రైతులు 28,880. 2024-25 సీజన్లో అనుమతి 105.27 మిలియన్ కిలోలు. ఓకే.